అమ్మ అమాయకులు కాదమ్మా వాళ్ళ అమాయకులు అయితే ఎన్ని రకాలుగా కలుపుకున్నారు చూడండి. బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ చేసుకుంటాం ధనుర్మాసంలో ఆండాళదేవి ఉత్సవాలు. ఇవాళ ద్వాదశి తిథి, శుక్రవారం రోజు లక్ష్మీవారం. చక్కగా ఎన్ని కలుపుకున్నారు చూడమ్మా. అమాయకులు అయితే ఎట్లా కలుపుకుంటారమ్మా? వాళ్ళకి ఏదో కొన్ని సందేహాలు ఉన్నాయమ్మా, వాళ్ళ తరఫు నేను మాట్లాడతాను వచ్చాను మధ్య తర్వాత. ముందుగా బొగలామాతకి నమస్కారాలు తెలుపుకుంటూ, అమ్మా మీ శ్రీనివాసుడు నల్లని వాడిని విన్నామే, మీకు ఏమి ఆస్తిపాస్తులు ఉన్నాయి? మా పద్మావతి రాజభోగాల్లో గారాభంగా పెరిగిందమ్మా, కాబట్టి అడుగుతున్నాము, మీరు మరోలా భావించవద్దమ్మా. ఏమండి, మా శ్రీనివాసుడు నలుపు కాదండి, చక్కగా నీలం రంగులో నీలమేఘ శ్యాముడు. 3 లోకాలే శ్రీమన్నారాయణమూర్తి, 14 లోకాలనే అనంత పద్మనాభుడు, 1000 నామాలతో పిలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి, సహస్రనామాలు కలవాడు. ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు. మీ మనసులో కోరికలు తిరిగినా 14 లోకాలు వెతికినా మీరు ఎంత కట్నం ఇచ్చినా కూడా దొరకడండి. కట్నం అనేటప్పటికి ఆలోచించబడ్డారు కొద్దిగా. అయ్యా మా కట్నాలు కానుకలు మేడలు మిద్దెలు పొలాలు స్థలాలు మాకేమక్కర్లేదు అయ్యా. మీ అమ్మాయికే చక్కగా 7 వారాలు నగలు పెట్టుకోండి, పుట్టినసారి ఘనంగా పెట్టుకోండి, అత్తవారికి చాలా అంటే మాకేమక్కర్లేదు, మీ అమ్మాయికే ఉంటుంది. మా పుట్టింటి వారు పెట్టారు, మా పుట్టింటి వారు పంపించారని చెప్పుకుంటారు. పెట్టుకున్నాగా 1వ తారీఖే పెట్టుకుంటుంది. మళ్ళా అలా నెలకి సరిపడా పెట్టుకుంటాము. చాలా సంతోషం అమ్మా. అమ్మా వాళ్ళ శ్రీనివాసుని గురించి వాళ్ళు చెప్పారు కదమ్మా, మన పద్మ నెల రోజులు సెలవు ఇచ్చారమ్మా, అందువల్ల మనకి చాలా సంతోషము. వాళ్ళ శ్రీనివాసుని గురించి వాళ్ళు చెప్పారు కదా కొన్ని మాటలు, మనం కూడా మన పద్మావతి గురించి మనము చెప్పుకున్నాము. మా పద్మావతి దేవి చంద్రబింబం వంటి ఒకమొచ్చేసండి, చంద్రుని తేజస్సు చూసే కొద్ది మరీ చూడాలనిపించేట్లుగా ఉంటుంది. మా పద్మావతి చూడడానికి చక్కని అందము కలిగింది, బంగారు ఛాయ కలిగి ఇలమిలా మెరిసే దేహం అండి, మెరుపు కాంతుల దేహంతో లక్ష్మీ కళలతో వెలిసిందే దివ్యమైన తేజస్సు అండి, ఓర్పు కలదండి. మా పద్మావతి పాదం పెట్టిన చోట సిరి సంపద ఆయువు ఆరోగ్యం పొంగి సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉంటారు. కారణ జన్మురాలండి, భక్తితో ప్రేమతో పిలిస్తే చాలండి పరవశమైపోయి కోటి శుభాలను వస్తే భువనేశ్వరి మాతండి. మీ శ్రీనివాసునికి మా పద్మావతిని సరి అయిన వదిలింది, అందువలన శ్రీనివాసుని కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదమ్మా. చెప్పలేనంత సంతోషంతో ఒప్పుకుంటాను.